ఎంఎస్ విశ్వనాథన్ గారిని లలిత సంగీత చక్రవర్తిగా అందరూ గౌరవించడానికి కారణం కేవలం సినిమా సంగీతం మాత్రమే కాదు. మద్రాసు ఆకాశవాణి కేంద్రానికి ఆయన అందించిన మధురమైన బాణీలు అన్నీ ఇన్ని అని కాదు. శ్రీ ఎంఎస్ విశ్వనాథన్ గారి ప్రతిభ ఎంత గొప్పదంటే గాన సుధాకరుడు డాక్టర్ మంగళంపల్లి వారు కూడా ఆయన అభిమానే. ఆ అభిమానంతోనే గుప్పెడు మనసు చిత్రం కోసం శ్రీ ఎంఎస్ విశ్వనాథన్ గారు అడిగిందే తడవుగా పాటను పాడారు శ్రీ బాలమురళీకృష్ణ గారు. కొన్ని వేల పాటలకి స్వరకల్పన చేసిన విశ్వనాథన్ గారికి కూడా ఈ ఆత్రేయ గీతం అంటే ప్రాణమే. వేణునాదానికి వీణారావానికి పుట్టిన సునాదం, సుస్వర వేదం ఈ బాలుడు. అన్నప్రాసన్ నాడే అన్ని మేళకర్త రాగాల్ని ఆరగించిన అమృత కంఠుడు ఈ కృష్ణుడు. గాయక శిఖామణి, శాస్త్రీయ సంగీత కళానిధి, గాన సుధాకరుడు, పద్మ విభూషణుడు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారిని సగౌరవంగా ఆహ్వానిస్తుంది ఈ స్వరాభిషేకం వేదిక. 83 ఏళ్ల వయసు, 38 ఏళ్ల మనసు, ఈ సంగీత కళాసారథి గాన కళా ప్రతిభ గురించి ప్రపంచమందరికీ తెలుసు. వారి గురించి ఇవాళ ఇలా చెప్పగలగడం నా మహద్భాగ్యంగా భావిస్తూ వారిని సగౌరవంగా సాదరంగా ఈ స్వరాభిషేకం వేదికని పుణ్యపవితం చేయడానికి ఆహ్వానిస్తున్నాము. మౌనమే నీ భాష ఓ మూగ మనస, మౌనమే నీ భాష ఓ మూగ మనస. తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు, కళ్ళలు కాగానే కన్నీరవుతావు. మౌనమే నీ భాష ఓ మూగ మనస, ఓ మూగ మనస. చీకటి గుహ నీవు, చింతల చలి నీవు, చీకటి గుహ నీవు, చింతల చలి నీవు, నాటక రంగా నీవే మనస, తెగిన పతంగా నీవే. ఎందుకు వలచేవో, ఎందుకు వరచేవో, ఎందుకు రగిలేవో, ఏమై మిగిలేవో, ఎందుకు రగిలేవో, ఏమై మిగిలేవో. మానవమే భాష ఓ మూగ మనస, ఓ మూగ మనస. సెల నీవు, కూరిమివల నీవు, కోర్కెల సెల నీవు, కూరిమివల నీవు, ఊహల ఉయ్యాలవే మనస, మాయల తెయ్యానివే. లేనిది కోరేవు, ఉన్నది వదిలేవు, ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు, ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు. మౌనమే
మౌనమే నీ భాష ఓ మూగ మనస తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు కలలు కాగానే కన్నీరవుతావు మౌనమే నీ భాష ఓ మూగ మనస ఓ మూగ మనసా సార్ మీకు ఒక విషయం గుర్తుందో లేదో ఈటీవీ వారు నిర్వహించే పాడుతా తీయగా అనేటువంటి కార్యక్రమం 1997 ఫైనల్స్ రవీంద్ర భారతిలో మీరు ఈ పాటని పాడారు. మా భాగ్యం ఏంటంటే ఆ రోజు ఫైనల్స్లో ఎంఎస్ విశ్వనాథన్ గారు కీబోర్డు వాయించారు. బాలు గారు కండక్ట్ చేసేటువంటి పాడుతా తీయగా షో ఇప్పటికీ ఈటీవీలో మకుటాయమానమైనటువంటి షో, అద్భుతమైనటువంటి కార్యక్రమం, ఎంతోమంది సింగర్స్ని వెలికి తీసుకొచ్చినటువంటి షో. ఇప్పుడు